నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. నో వన్ లెఫ్ట్ బిహైండ్ నినాదంతో ఎన్నికలకు వైసీపీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం. ప్రభుత్వ విధానాల వల్లే విద్యార్థులు ఫెయిల్, 10వ తరగతి ఫలితాలపై పవన్ పంచ్. ఆంధ్రప్రదేశ్లో ఆట మొదలైంది. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి హాట్ కామెంట్స్. సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలి డిమాండ్ చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి సచివాలయంలో ఖచ్చితంగా 2 రోజులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్ తన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దాదాపు 8 నెలల పాటు గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచేలా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అహర్నిశలు కష్టపడాలని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గడప గడపకు మన ప్రభుత్వంపై నిర్వహించిన వర్క్షాప్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. గడప గడపకు కార్యక్రమం 8 నెలల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో గతంలో 151 సీట్లు వచ్చాయని, రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు సాధించడం లక్ష్యంగా పనిచేయాలని, ఇది కష్టమైన పని కాదని అన్నారు. నెలలో 20 రోజులు చొప్పున 10 సచివాలయాల్లో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి సచివాలయంలో 2 రోజుల పాటు గడపాలని ఆదేశించారు. కుప్పంలో మున్సిపాలిటీ గెలుస్తామని, రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ క్లీన్ స్వీప్ చేస్తామని అనుకున్నామా అని అన్నారు. గడప గడపకు కార్యక్రమాన్ని ఇంకా మెరుగ్గా నిర్వహించేందుకు ప్రతి నెల ఒకసారి వర్క్షాప్ను నిర్వహిస్తామని వెల్లడించారు. నెలకొకసారి ఒక వర్క్షాప్ కింద మనం అంతా కూడా మళ్ళీ కలిస్తే మన ఎఫిషియన్సీని ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాం, ఇప్పుడు ఎలా చేస్తూ ఉన్నాము, దీన్ని ఇంకా బెటర్గా చేయాలి అని అంటే, ఇంకా మోర్ ఇంపాక్ట్ఫుల్గా చేయాలి అని అంటే, ఇంపాక్ట్ వచ్చేట్టుగా చేయాలి అని అంటే ఇంకా మెరుగ్గా ఎలా చేయగలగాలి అనే వాటి మీద సూచనలు, సలహాలు కూడా నిరంతరాయంగా ప్రతి నెల ఒకసారి ఒక వర్క్షాప్ కింద పెట్టుకొని ఆ వర్క్షాప్లో ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకొని దీన్ని బెటర్గా చేసుకుంటూ పోతూ ఉంటే మన ప్రయాణంలో ఇంకా మోర్ బెటర్గా ఎఫిషియెంట్గా చేసేదానికి అవకాశం, వెసులుబాటు ఉంటుంది. అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ టైం 151 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ టైం ఎలక్షన్లకు వచ్చేసరికి టార్గెట్ 175కు 175. ఇది టార్గెట్. కష్టం కాదు. నేను మళ్ళీ ఇంతకుముందు నేను చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా. ఏది కష్టం కాదు. ఎందుకు కష్టం కాదు అని అంటే, ఈరోజు మీరంతకు మీరే గ్రామాల్లో తిరుగుతున్నారు, మీరంతకు మీరే ఇళ్ళకు పోతూ ఉన్నారు, మీరంతకు మీరే ప్రతి ఇంటికి పోయేటప్పుడే ప్రతి ఇంట్లో ఎవరెవరికి ఏమేమి మేలు జరిగింది అని చెప్పి లెటర్లు తీసుకొని పోతున్నారు. సో మీరంతకు మీరే మీకే అనిపిస్తుంది, ఓహో ఇంత మేలు జరిగిందా ఈ ఇంటికి మన హయాంలో అనేది మీకు కూడా కంటికి కనిపించే విధంగా కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరికి ఆ ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మ పేరుతో అక్క పేరు రాస్తూ, అక్క మీ ఇంట్లో పెన్షన్ ఈ మేరకు వచ్చింది, మీ ఇంట్లో అమ్మఒడి ఈ మేరకు వచ్చింది, మీ ఇంట్లో చేయూత ఈ మేరకు వచ్చింది, ఆసరా ఈ మేరకు వచ్చింది, మీకు ఇంటి స్థలం ఈ మేరకు వచ్చింది, ఇల్లు కూడా ఖర్చు ఈ మేరకు ప్రభుత్వం సహాయపడింది అని మీకు కూడా అర్థమయ్యేట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ లెటర్లు తీసుకొని పోయి ఆ ప్రతి ఇంటికి ఇచ్చేటప్పుడు ఆ ఇంటికి ఈ మేరకు మేలు చేయగలిగినామన్న సాటిస్ఫాక్షను, సంతృప్తి స్థాయిలో చివరికి మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్గా మంచి చేయగలిగాం. ఆ చేసిన లెటర్లు తీసుకొని మీరు ముందుకు పోతున్నారు, ప్రతి ఇంటికి పోతూ ఉన్నారు. సో ప్రతి ఇంటికి మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి మనం వెళ్ళి, అమ్మా ఇవన్నీ జరిగాయా లేదా మీరే చెప్పండి తల్లి, జరగకపోతే మాది తప్పు తల్లి, జరిగాయి అని చెప్పి ఏకంగా జగనన్న లెటర్ రాసే పంపించాడు మీ ఇంటికి, జరిగాయా లేదా అని ఇంతగా అడిగి జరిగాయి అని వాళ్ళ దగ్గర నుంచి సంతోషం చూసినప్పుడు నిజంగా ప్రజాప్రతినిధులుగా మనకి ఇంతకన్నా ఏం కావాలి. గడప గడపకు మన ప్రభుత్వం రివ్యూలో సీఎం జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఒక్కో సచివాలయానికి 2 రోజులు కాకుండా 3 రోజులు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్కు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ పనితీరు ఎలా మెరుగుపరుచుకోవాలో చర్చించామన్నారు. ఒక్కో సచివాలయానికి 2 రోజులు కాకుండా 3 రోజులు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. మే 11వ తారీఖు నుంచి మొదలైనటువంటి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి దాదాపు నెల రోజులు పూర్తవుతున్నటువంటి సమయంలో గడిచినటువంటి ఈ 28 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమంలో ఏ రకమైనటువంటి అంశాలు మన పరిశీలనలోకి వచ్చినాయి, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయాలి, జరిగేటువంటి కార్యక్రమంలో ఇంకా మనం యాక్టివిటీని ఏ రకంగా మనం మెరుగుపరచాలనేటువంటి దాని మీద ఈరోజు వర్క్షాప్ జరిగింది. సో ఇంకా దాదాపు 7-8 నెలలు జరగాల్సినటువంటి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా శాసనసభ్యులు కానీ, సమన్వయకర్తలు కానీ లేదా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది, ఇంకా ఏ రకంగా వారికి మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి, చేసినటువంటి కార్యక్రమాల గురించి ఏ రకంగా మనం వారితో చర్చించాలి, వారి తాలూకా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి అనేటువంటిది, వీటన్నిటి మీద ఇంకా ఇంప్రూవైజేషన్స్ సంబంధించినటువంటిది ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు శాసనసభ్యులను కూడా ఏ రకంగా మీరు ఇంప్రూవైజేషన్స్ ఏమైనా చెప్పాల్సినటువంటి మీ సలహాలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా క్రోడీకరించేటువంటి కార్యక్రమాన్ని చేశారు. సో ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద డే గడిచినటువంటి 3 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 100% మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు అమలు చేసినటువంటి ప్రభుత్వంగా దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకి నేరుగా శాచురేషన్ పద్ధతులు ఏ రకంగా ప్రతి కుటుంబానికి చేరవేశామో ఆ ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు చేసినటువంటి కార్యక్రమాలను వారికి గుర్తు చేయడం, ప్రభుత్వానికి వారి తాలూకా ఆశీస్సులు అడిగేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి ఏదైనా ఇష్యూస్ వారికి ఉంటే వాటిని కూడా అడ్రస్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేసేటువంటి బాధ్యత తీసుకుంటా ఉన్నాం. కొంతమంది శాసనసభ్యులు 2 రోజుల పాటు సమయం సరిపోవట్లేదు, అవసరమైతే ఇంకొక రోజు పెంచాలనేటువంటిది కూడా చెప్పారు. వారి కన్వీనియన్స్ని బట్టి ఈ ప్రతి సెక్రటేరియట్కి 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా అవసరమైతే ఇంకో రోజు పెంచుకోమని చెప్పి మన కన్వీనియన్స్ని బట్టి, శాసనసభ్యుల కన్వీనియన్స్ని బట్టి చెప్పడం జరిగింది. సో ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తూ ఉందో, రానున్నటువంటి కాలంలో మేలు చేయబోతూ ఉందో, వారి తాలూకు స్థానికంగా ఉన్నటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేయడం, చేసినటువంటి కార్యక్రమాలను మళ్ళీ గుర్తు చేయడం, ఎవరికి కూడా నో వన్ లెఫ్ట్ బిహైండ్ అనేటువంటి నినాదం. 10వ తరగతి ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రభుత్వ విధానాల వల్లే చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని జనసేనాని మండిపడ్డారు. రీవాల్యుయేషన్ పేరుతో వైసీపీ ప్రభుత్వం మరో దోపిడీకి తెరతీసిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టుమని 10 పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేరు, గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అండగాను ఉండలేరని వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విమర్శించారు. ధరలను అదుపులో ఉంచి ప్రజలను ఎలానో సంతోషపెట్టలేరు, కనీసం పిల్లలకు సరైన చదువు చెప్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దలేరా అని ప్రశ్నించారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలు చూస్తే ఆ పని కూడా చేయలేని చేతకాని ప్రభుత్వమని మరోసారి స్పష్టమైందన్నారు. గత ఫలితాలతో పోలిస్తే ఇది అత్యల్ప ఉత్తీర్ణత అని, 2 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారని అన్నారు. దీనికి కారణం తల్లిదండ్రులే అని చెప్పి వారి చేతకానితనాన్ని దాచిపెట్టుకోవచ్చునని అన్నారు. విద్యా వ్యవస్థలో లోపభూయిష్ట విధానాలను మాత్రం చరిత్ర దాచిపెట్టుకోదని అన్నారు. పాఠశాలలో నాడు నేడు కార్యక్రమం పెట్టి పాఠశాలలకు రంగులేస్తున్నాం, ఇంగ్లీష్లో పాఠాలు చెప్పిస్తాం అనగానే సరిపోదన్నారు. అరాకొరా ఉన్న ఉపాధ్యాయులకు, మద్యం షాపుల దగ్గర క్యూలైన్ల నిర్వహణకు డ్యూటీ వేసిన ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశించాలని పవన్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సిగ్గుపడే అలాంటి డ్యూటీలు చేయించి మరుగుదొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం పథకంలో ఫోటోలు తీయడం వంటి పనులు అప్పగించి విద్యార్థులకు పాఠాలు చెప్పే అసలు విధికి దూరం చేసిన పాపమే ఈనాటి ఫలితాలని అన్నారు. రీవాల్యుయేషన్ చేస్తాం, 500 రూపాయలు కట్టండి అని మరో దోపిడీకి వైసీపీ సర్కార్ తెర తీసిందని, అదేమి కుదరదని అన్నారు. పరీక్ష తప్పిన పిల్లల మానసిక స్థితి, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి విలువైన కాలం వృధా కాకుండా ఫెయిల్ అయిన వారికి 10 గ్రేస్ మార్కులు ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. ఆ తరువాత రీకౌంటింగ్, ఆ పైన సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణను ఉచితం చేయాలని జనసేన పక్షాన
పిల్లల తల్లిదండ్రుల పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. చేతకానితనాన్ని పిల్లల భవిష్యత్తుపై రుద్దవద్దని వైసీపీ ప్రభుత్వానికి జనసేన అధినేత హితవు పలికారు. వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో జగన్పై సీబీఐకి అనుమానం ఉంది కాబట్టే ఆయన ఇంటిని సర్వే చేశారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. నైతిక విలువ ఉంటే తక్షణమే సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని టీడీపీ నేత డిమాండ్ చేశారు. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణలో భాగంగా పులివెందుల్లో సీఎం జగన్ ఇంటి వద్దకు వెళ్లినా ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా ఎలా పదవిలో కొనసాగుతున్నారని టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. పులివెందుల్లో జగన్ ఇంటికి సీబీఐ ఏమంత అమాయకంగా వెళ్లిందనుకోవట్లేదన్నారు. నైతిక విలువలు ఉంటే తక్షణమే జగన్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పదవీ కాంక్షతో ఎంతవరకైనా వెళ్లే తత్వం జగన్ రెడ్డిదని అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేసి మళ్లీ జైలుకు పంపకపోతే సునీత పోరాటానికి ఫలితం ఉండదని సత్యనారాయణమూర్తి అన్నారు. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు. తర్వాత మళ్ళీ ఎన్నికల్లో నారావారి చరిత్రని పుస్తకాలు రచించి సాక్షుల ప్రచారం చేయించాడు. ఎన్నికల్లో పబ్బం గడుపుకొని ఒడ్డెక్కాడు. అదే జగన్మోహన్ రెడ్డి తన సోదరిమని సొంత బాబాయ్ కూతురు కోర్టుకు వెళ్తే ఏ సిబిఐ అడిగాడో సిబిఐ అక్కర్లేదు అని చెప్పి 2-3 సిట్టులు వేసి కుస్తీలు పట్టాడు, పిల్లి మొగ్గలు వేశాడు. చివరకు న్యాయస్థానం సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత రోజు చూస్తున్నాం, భారతదేశ చరిత్రలో సిబిఐ మీద కేసు పెట్టిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి, సిబిఐనే బెదిరించే ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి, సిబిఐ కార్కు పోలీస్ స్టేషన్కి పిలిపించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు, మళ్ళా సొంత బాబాయ్ కూతురు అయితే వద్దన్నాడు. సిట్టు 1 వేశాడు, అది ఏమైందో తెలదు. సిట్టు 2 వేశాడు, అధికారులు మార్చాడు. అంటే ప్రజలారా అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు తొయ్యాలని ఎన్నికల్లో పబ్బం గడుపుకున్నాడు. మరి నిన్న జరిగింది ఏమిటంటే, ఈవేళ ఏం జరిగింది? ఈవేళ కరెంట్ అఫైర్. ఈవేళ సిబిఐ అధికారులు ఎక్కడున్నారు? జగన్మోహన్ ఇంటి దగ్గర ఉన్నారు, కొలతలు వేస్తున్నారు. అంటే సిబిఐ మరి అమాయకంగా వెళ్ళలేదు అక్కడికి. నిన్న అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళారు, బాసురెడ్డి ఇంటికి వెళ్ళారు. ఈవేళ సిబిఐ స్వయాన్న పులివెందుల్లో నీ ఇంటి ముందే ఉన్నారు. నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని లేదా వైఎస్ఆర్ పార్టీని, ఒక ముఖ్యమంత్రి మీద అనేకమైన కేసులు ఉన్నాయి, బెయిల్లో ఉన్నాడు, న్యాయస్థానంలో పర్మిషన్స్లో విదేశాలు వెళ్తున్నాడు. అదొక మాయన మచ్చ ఆంధ్రప్రదేశ్ చరిత్రకు. రెండోది, ఈవేళ నిజంగా ఏమాత్రమైన నైతిక విలువలు ఉంటాయి ఈ జగన్మోహన్ రెడ్డికి. తన సొంత బాబాయిని చంపిన నేరాల కింద ప్రోత్సాహం కింద నీ ఇంటికి దగ్గర సిబిఐ వెళ్తే ఇంకా సిగ్గు లేకుండా ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడంటే ఏమనుకోవాలి ఈ ముఖ్యమంత్రిని? ప్రభుత్వాలు చాలామంది చూసాం, ముఖ్యమంత్రిని పేరు చెప్పదలుచుకోలేదు. మోసానికి వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్ అని 3 ఏళ్లుగా ఏపీ ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతోందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. 3 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న వైసీపీ ప్రజలను మభ్యపెడుతూ పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. ఏపీలో జేపీ నడ్డా పర్యటనతో వైసీపీలో వణుకు మొదలైందన్నారు. నడ్డాపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. దమ్ముంటే ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలన్నారు. రాష్ట్రంలో మార్చాల్సింది మంత్రులను కాదని సీఎంను మార్చాలన్నారు. ఏపీలో మత విద్వేషం సంస్థలు పెరిగిపోయాయన్నారు. కోనసీమలో కులాల పేరుతో చిచ్చు పెట్టారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ల్యాండ్, ఇసుక, మైనింగ్, లిక్కర్తో వైసీపీ నేతలు దోచుకుంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. 3 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. కేంద్ర పథకాల గురించి మాట్లాడారు నడ్డా గారు. కేంద్ర పథకాలు 20 లక్షల ఇండ్లు ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చాం. దేశంలో హైయెస్ట్ మేము అర్బన్ లో కానీ రూరల్ లో కానీ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇండ్లు కట్టలేదని చెప్పి ఆయన అడిగారు. నేను అడుగుతున్నా, 3 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఇల్లు ఇవ్వలేదు? ఒకవేళ మీరు కేంద్రం ఇచ్చినటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి విషయంలో మీరు కేంద్రం ఇచ్చిన డబ్బులు వాడుకున్నారు తప్ప లబ్ధిదారులకు ఒక ఇల్లు ఇవ్వలేదు. ఉదాహరణ నేను చెప్తాను. 6 నుంచి 7 వేల కోట్ల రూపాయలు మీరు భూములు కొనుగోలు చేశారు ఇండ్ల పట్టాలు ఇవ్వడానికి. దానికి జగనన్న కాలనీలని మీరు పేరు పెట్టారు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరు మీద డబ్బులు డ్రా చేశారు. నేను అడుగుతున్నా, మీరు 20 లక్షల ఇండ్లు ఎందుకు జగనన్న కాలనీలో కట్టలేదు? ఒక్క ఇల్లు కూడా కట్టలేదు జగనన్న కాలనీలో. అవినీతి చేసేదానికోసమే, భూములు కొనుగోలు చేసేదానికోసం మాత్రమే, భూములు కొనుగోలు పేరుతోటి ఎమ్మెల్యేలు మంత్రులు కోట్లు దోచుకోవడం కోసం మాత్రమే 10 లక్షల ఎకరా భూమిని 30 లక్షలకు ప్రభుత్వం దగ్గర కొనుగోలు చేయించేదానికి మాత్రమే మీరు ఇళ్ల పట్టాలు ఇచ్చారు తప్ప అవి జగనన్న కాలనీలు కాదు, జగనన్న మాయలో ఉన్నటువంటి అవినీతి కాలనీలు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. లేదంటే మీడియా సమక్షంలో మీరు జగనన్న కాలనీలు ఎక్కడ ఇల్లు కట్టారని చెప్పి నేను అడుగుతున్నా. రెండోది, కేంద్రం ఏం చేసిందని చెప్పి నేను అడిగారు. కేంద్రం ఏం చేసిందా? మీకు కళ్ళుండి కళ్ళు లేనటువంటి కబోతులు మీరు, చూడలేనటువంటి గుడ్డివాళ్ళు మీరు, చూడలేనటువంటి మీరు అంధత్వంలో కూరుకుపోయినటువంటి వాళ్ళు మీకు కనపడవు. కూతవేటి దూరంలో ముఖ్యమంత్రి ఇంటికి ఎయిమ్స్ నిర్మాణం జరిగింది. భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఎయిమ్స్ నిర్మాణం జరగడమే కాదు, ఆచరణలోకి వచ్చింది. పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది, వైద్యం అందుతుంది. భారతదేశంలో అత్యాధునికమైనటువంటి పేదలకు ఉచిత వైద్యాన్ని ఎయిమ్స్ ద్వారా అందిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ లో మీ వైసీపీ ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో అయినా సరే మీ మంత్రులు పోయి వైద్యం చేయించుకోగలుగుతారా? ఎమ్మెల్యేలు వైద్యం చేయించుకోగలుగుతారా? భారత ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రుల వరకు కూడా ఢిల్లీలో ఎయిమ్స్ పోయి వైద్యం చేయించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఎయిమ్స్ కు ప్రజలు వెళ్తున్నారు. మీ ప్రభుత్వ వైద్య కళాశాలలకు లేదా మీ ప్రభుత్వ ఆసుపత్రులకు, ఆంధ్రప్రదేశ్ లో మీ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఇతర వాటిలో సౌకర్యాలు ఉంటే వేల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ పేరు మీద ఎందుకు దోచిపెడుతున్నారు? వైసీపీ పోవాలి, బీజేపీ రావాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఒక శనిగ్రహమని, వైసీపీ, టీడీపీలు రాహుకేతువులని ఎద్దేవా చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదాతో సహా బూందేల్ఖండ్ తరహా ప్యాకేజీకి బీజేపీ పంగనామం పెట్టిందన్నారు. బీజేపీ కారణంగానే పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కడప స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం ఓడరేవుకు మంగళం పాడింది బీజేపీ పార్టీ కాదా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా చుట్టూ వైసీపీ ప్రభుత్వం ప్రదక్షిణ చేస్తుందన్నారు. 3 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 5 లక్షల కోట్లు అప్పు చేస్తే 8 ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం 85 లక్షల కోట్లు అప్పు చేసిందని తులసిరెడ్డి మండిపడ్డారు. గొర్రెలు తినేవాడు పోవాలి, బర్రెలు తినేవాడు రావాలన్నట్లుగా జేపీ నడ్డా వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ పోవాలి, కాంగ్రెస్ రావాలి అని తులసిరెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ పోవాలి, బీజేపీ రావాలి అని నిన్న రాజమహేంద్రవరంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఇది ఎలా ఉందంటే, గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడు రావాలి, దొంగ పోయి గజ దొంగ రావాలి అని పిలిపించినట్లుంది. ఎందుకంటే రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహి బీజేపీ, నంబర్ 2 ద్రోహి వైకాపా. రాష్ట్రానికి బీజేపీ ఒక శనిగ్రహం అయితే వైకాపా, టీడీపీలు రాహుకేతువులు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామం పెట్టింది బీజేపీ. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ రాకుండా బురిడి కొట్టింది బీజేపీ. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది బీజేపీ. దుగ్గరాజపట్నం ఓడరేవుకు మంగళం పాడింది బీజేపీ. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేసింది బీజేపీ. కాబట్టి రాష్ట్రానికి బీజేపీ తీరని ద్రోహము, అన్యాయము, నష్టము చేయడం జరిగింది. ఇక అవినీతిలో దొందే. బీజేపీ, వైకాపా దొందే. ఇక్కడేమో ల్యాండు, శాండు, వైను, మైను మాఫియా ఇక్కడ రాజ్యం వెళ్తా ఉంది. అక్కడ అవినీతికి అంతే లేదు. ఇటీవల కర్ణాటకలో ఒక పని చేసినందుకు గాను 40% కమిషన్ అడిగినందుకు అది పెద్ద ఇష్యూ అయిపోయి ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆ కాంట్రాక్టర్ చివరికి ఆ ఈశ్వరప్ప అనే మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిని 2500 కోట్ల రూపాయలకు వేలం వేసే స్థాయికి చేరినారు. అది వీళ్ళ అవినీతి. అప్పుల్లో దొందే. 3 సంవత్సరాల్లో 5 లక్షల కోట్ల రూపాయల అప్పు జగన్ ప్రభుత్వం చేస్తే 8 సంవత్సరాల్లో 85 లక్షల కోట్ల రూపాయల అప్పు మోడీ ప్రభుత్వం చేసింది.
కాబట్టి బీజేపీది డబుల్ ఇంజన్ కాదు, ఇది ట్రబుల్ ఇంజన్. కాబట్టి రాష్ట్రంలో వైకాపా పోవాలి, కేంద్రంలో బీజేపీ పోవాలి, 2 చోట్ల కాంగ్రెస్ రావాలి. ఇది కాంగ్రెస్ నినాదం. విద్యార్థుల భవిష్యత్తుతో వైసీపీ ప్రభుత్వం ఆటలాడుకుంటుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆరోపించారు. జగన్ అసమర్థ నిర్ణయాలతో విద్యా వ్యవస్థ గాడి తప్పిందని మండిపడ్డారు. రాష్ట్రంలో విదేశీ విద్యకు ప్రభుత్వం సాయం లేదన్న తెదేపా నేత బోండా ఉమా ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. 10వ తరగతి ఫలితాలు ఇంత దారుణంగా రావడానికి ప్రభుత్వ నిర్వాహకమే కారణమని విమర్శించారు. 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ చేసి అమ్ముకుంది వైసీపీ నేతలైతే మాజీ మంత్రి నారాయణపై నెపం నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడానికి జగన్ సర్కార్ నిర్ణయాలే కారణమని విమర్శించారు. జగన్ అసమర్థ నిర్ణయాల వల్ల నేడు విద్యా వ్యవస్థ గాడి తప్పిందని బోండా ఉమా ధ్వజమెత్తారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సీఎం అవినీతి విధానాల వల్ల, అసమర్థ విధానాల వల్ల 10th క్లాసు పరీక్షలను కూడా నిర్వహించలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందనంటే ఇవాళ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతో వైసీపీ ఆడుకుంటా ఉంది. గతంలో 2014, 2019లో పిల్లలు పోటీపడి కష్టపడి వాళ్ళు చదువుకోవటం కానీ, ప్రభుత్వం సరైన సక్రమమైన రీతిలో వాళ్ళ పరీక్షలు నిర్వహించడం కానీ అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకునేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు అన్ని రకాల పరీక్షలు సక్రమంగా జరిగాయి. కానీ ఇవాళ నాడు నేడు అని పెట్టి ఒక బోగస్ కార్యక్రమం, నాడు నేడు అనేది విద్యా వ్యవస్థను నాశనం చేశారు. విద్యను చెప్పే టీచర్ల చేత మద్యం షాపుల దగ్గర డ్యూటీ వేసి బ్రాందీ అమ్మిచ్చినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. నిజమా కాదా? మేము అడుగుతా ఉన్నది నిజమా కాదా అని అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని. పిల్లలకి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు బ్రాందీ షాపుల దగ్గర డ్యూటీ చేసినటువంటి తొగ్గులకు జగన్మోహన్ రెడ్డి. గతంలో 2014, 2019లో మీరు ఏ రోజు రిజల్ట్స్ అని చూసుకోండి, ఏ సంవత్సరం రిజల్ట్స్ అని చూసుకోండి, 95%, 96% పోటీలు పడి పిల్లలు చదువుకునేవాళ్ళు, పిల్లలకి టీచర్సు అట్లాగే పాఠాలు చెప్పేవాళ్ళు, అట్లాగే రిజల్ట్స్ కూడా కనపడి ఏ రోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో పేపర్ లీక్ అనేది. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ఎందుకు నిధులు ఇవ్వలేదో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమాధానం చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కేంద్రం చేయాల్సిన పనులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. పొత్తుల కోసం కొట్టుకునే బీజేపీ, టీడీపీ, జనసేనలకు రాష్ట్రం మీద పట్టు లేదు, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదన్నారు. విజయవాడ 55వ డివిజన్లో 173వ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 55వ డివిజన్లో టీఎస్పీ వీధి, రెల్లి వీధి, రామాలయం వీధి, అబ్దుల్ రజాక్ వీధి, బడే సాహెబ్ వీధి, మహాలక్ష్మి గుడి వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ 3 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 55వ డివిజన్ కొండ ప్రాంతం కావడంతో కొంత తాగునీటి సమస్య ఉంది. దాన్ని పరిష్కరించడానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. డ్రైనేజీ మెట్ల సమస్య కొంత ఉంది, అవి కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అసలు ఎందుకు నిధులు ఇవ్వలేదో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా సమాధానం చెప్పాలని
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వారి యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ కొండ ప్రాంతంలో కొంచెం త్రాగునీటి సమస్య ఉంది. వాటిని కొంత పై వాటర్ ట్యాంక్ నుంచి కనెక్షన్స్ అడిగారు, అవి కూడా పరిశీలించి వెంటనే దాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంత డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది, కొన్ని మెట్లు డ్యామేజ్ ఉన్నాయి, వాటన్నిటి కూడా పూర్తి చేయమన్నారు. వాటికి కూడా త్వరితగతినే అమౌంట్ టెండర్ని కాల్ఫర్ చేసే విధంగా వాళ్ళకి ఇవన్నీ కూడా పూర్తిగా చేస్తామని చెప్పి తెలియపరచుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క సచివాలయం పరిధిలో 2 దేవాలయాలకు కూడా డబ్బులు మంజూరు చేశాము. త్వరితగతిన వాటి టెండర్ పిలిచి వాటిని పూర్తిగా నిర్మించే విధంగా ఇప్పటికే శాంక్షన్ అయిపోయిందని చెప్పిన కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా ఇందులో పెన్షన్స్ వచ్చేసేపటికి 245 మందికి పెన్షన్స్ ఉన్నాయి, అమ్మఒడి 325 మందికి ఉన్నాయి, జగనన్న వసతి దీవెన 40 మందికి, విద్యా దీవెన 40 మందికి, వాహన మిత్ర 19 మందికి, ఇట్లాగా ప్రతి ఒక్క పథకం కూడా అర్హులైన అందరికీ కూడా పథకాలు అన్నీ కూడా రావడం జరుగుతుంది. కొంత 1/6 టెక్నికల్గా వాళ్ళ వయసు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దానికి ఆధారాలు లేకపోవడం, ఎందుకంటే రేషన్ కార్డులో కానీ ఆధార్ కార్డులో కానీ తక్కువ వయసు ఉండడంతో కొంత ప్రాబ్లమ్స్ ఉన్న ఇష్యూస్ కూడా వచ్చి వాటిని కూడా ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలనేది అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికీ ఇది 12వ సచివాలయం. ప్రతి ఒక్క సచివాలయం పరిధిని కూడా పూర్తిగా తిరగాలని చెప్పని, గడప గడప కూడా టచ్ చేయాలని చెప్పని, వారి యొక్క సమస్యలు, సంక్షేమాలు, అభివృద్ధి కూడా అన్నీ కూడా ఇవన్నీ కూడా చేసే విధంగా ఉండాలని చెప్పని ఈ ప్రభుత్వం చేపట్టిందని కూడా తెలియపరచుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో 3 సంవత్సరాల పరిపాలన పూర్తయింది. ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మళ్ళీ అది తీర్చాలి అని చెప్పని ఒక మంచి ఆలోచన విధానంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే కనుక కరోనా వచ్చిందంటే అన్ని పథకాలు కూడా ఆపేసేవాడు. కానీ మా ముఖ్యమంత్రి గారు కరోనా వచ్చినా కానీ, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించకపోయినా కానీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగకుండా అందరికీ కూడా అందిస్తున్న ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. వారికి ప్రజల ఆశీస్సులు ఉంటాయి, ప్రజల దీవెనలు ఉంటాయి. భగవంతుడి ఆశీస్సులతో తప్పకుండా మంచిగా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందే విధంగా, అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తామని తెలియపరచుకుంటే, ఈ కార్యక్రమానికి మా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మా ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, అదే స్థానిక కార్పొరేటర్ పూర్ణ గారు కూడా అందరికీ అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వారి సమస్యలు తెలుసుకోవడం కానివ్వండి. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి ఆర్కే రోజాపై జనసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి వారికి లేదని అన్నారు. పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాష్ట్రం నుంచి తరిమి కొడతామని హెచ్చరించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు జర్నలిస్టులు అంటే ఎంతో గౌరవం అని, అదే గౌరవాన్ని సజ్జలకి ఇచ్చేవారన్నారు. సజ్జల అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ తన గౌరవాన్ని తానే పోగొట్టుకుంటున్నారని జనసేన పార్టీ ఉపాధ్యక్షులు వి మహేందర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా సజ్జల ఎలా ఎదగగలిగారో ప్రతి ఒక్కరికి తెలుసునని అన్నారు. బీజేపీ ఆరోపణలకు సమాధానం చెప్పే దమ్ములేక, చేతకాక జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద, జనసేన పార్టీ మీద బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వస్త్ర వ్యాపారాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి సజ్జల, ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న తెర వెనుక వ్యవహారాలను త్వరలోనే బయట పెడతామని అన్నారు. అలాగే తెలంగాణ వీర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పొన్నూరు శిరీష, మంత్రి రోజా వ్యాఖ్యలను ఖండించారు. మంత్రి రోజా విషయాలు ఏమిటో అందరికీ తెలుసునని, నిస్వార్థపరులైన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత రోజాకి ఏమాత్రం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేస్తున్న వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చే సమస్యే లేదని అన్నారు. రోజాని నగరి ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. రోజా గారు, మీరు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి మీద, అవి పూర్తిగా మేము మా యొక్క మహిళా విభాగం నుంచి ఖండిస్తున్నాం. మీరు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి దయచేసి మాట్లాడొద్దు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడం ఎలా అంటే దిక్సూచిగా నిలబడినటువంటి ప్రభుత్వం మీది. అటువంటి మీరు భారతదేశంలోనే, ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రజలకి ఒక నిస్వార్థంగా సేవ చేయాలని వచ్చినటువంటి నాయకుడి మీద మీ యొక్క వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. దయచేసి మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోండి. ఇందు మూలంగా రోజా గారు మీకు తెలియజేయాలనుకుంటున్నాను, రాబో రోజుల్లో మీ నగిరి ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అదొకటి మీరు గుర్తుంచుకోండి. మీరు దయచేసి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడకండి, ఎందుకంటే అర్హత మీకు లేదు.
మీ యొక్క ప్రభుత్వం ఏ ఒక్క మహిళకి కూడా అన్యాయం జరిగితే వెంటనే స్పందించిన దాఖలాలు లేవు. వాళ్ళకి సరైన శిక్ష విధించినటువంటి దారిలో మీ ప్రభుత్వం నడవలేదు. ఒక మహిళగా మీరు వాటి మీద స్పందించండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్స్లో మీరు అసెంబ్లీలో కూర్చోబోయేది లేదు. మీరు ఎటువంటి యాత్రలు చేసినా, పాదయాత్రలు చేసినా నగరి ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. తిరిగి అదే జబర్దస్తులు చేసుకునే పరిస్థితికి మీరు రాబోతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ ప్రభుత్వం 2019లో వచ్చే కన్నా బిఫోర్ ఒక సామాన్యమైన జర్నలిస్ట్గా స్టార్ట్ చేసిన తన జీవితం గత 3 ఏళ్లలో 1000 కోట్లు ఎన్ని బ్రోకర్ పనులు చేసి సంపాదించిండో ఇవన్నీ అతను ఒకసారి ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఇవన్నీ ఎవరైతే ఈ విధంగా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆలోచించుకొని మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే మా అధ్యక్షుల వారికి జర్నలిస్టులు అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండేది. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఒక గౌరవం అనేది ఈరోజు దాకా ఉండే. ఈరోజు ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారో ఆ గౌరవం కాస్త పొడగొట్టుకున్నారు. మీరు ఇదే విధంగా మీరు మాట్లాడితే రాబోయే రోజుల్లో ఎలా అయితే మేము ఆల్రెడీ పదే పదే మీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడడం వల్ల మీ అధ్యక్షుల వారికి జగన్మోహన్ రెడ్డి గారు అనే పేరు పోయి ఈరోజు సిబిఐ దత్తత పుత్రుడు అనే పేరు ఏ విధంగా అయితే నామకరణ చేసినామో అదే మాదిరిగా మీకు సంబంధించిన ప్రతి విషయాలు ఎన్ని బ్రోకర్ పనులు చేసి ఈ విధంగా ఈ స్టేజ్కి వచ్చిర్రో మాకు అన్నీ తెలుసు. అగ్ని ప్రమాదం కారణంగా ఎగసిపడిన మంటలను అదుపు చేసే క్రమంలో ఓ హెడ్ కానిస్టేబుల్కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో జరిగింది. ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్కు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు పిఎస్ వద్ద దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ హెడ్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. దుకాణం నుంచి వస్తున్న మంటలను అదుపు చేస్తుండగా మంటలు ఎగిసిపడి గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో హెడ్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. సుమారు 2:30-3 ఆ ప్రాంతంలో పెద్దగా ఫైర్ అవుతుందని కానిస్టేబుల్ గారు వచ్చి మాకు చెప్పారు. మాకు నిద్రపోతున్నాం. అప్పుడు నిద్రపోతునేసరికి కానిస్టేబుల్ గారు వచ్చి లేపేసరికి పెద్ద మంట వస్తుంది. హడావిడిగా మేము లేచి చూసేసరికి పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి. తీరా 10 నిమిషాలు మా పంపులో నుంచి వాటర్ తీసుకొచ్చి అలా కొట్టేసరికి ఆ గ్యాస్ మనతో ఈలోపు గ్యాస్ సిలిండర్ పేలేసరికి కానిస్టేబుల్ గారు ఇక్కడ పడిపోయారు. కానిస్టేబుల్ గారికి దెబ్బలు తగ్గింది. అంతలో మమ్మల్ని కూడా పరిగెత్తండి ఎటోళ్ళటే అని అన్నారు. మాకు ఈ కాలుకి తగ్గింది. ఈలోపు 108 వచ్చింది. 108 ఇచ్చి తీసుకెళ్ళారు. ఫైర్ వాళ్ళు వచ్చి ఆపేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 మరణించగా మరో 2 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్నేహితుడి వివాహ నిమిత్తం విజయనగరం నుంచి విజయవాడకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. విజయనగరం నుంచి విజయవాడకు వస్తుండగా స్విఫ్ట్ కారు అదుపు తప్పి కల్వట్టు గోడను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మానేపల్లి లక్ష్మణరావు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి షేక్ బషీర్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో 2 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజల్లో డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత పెంపొందించే దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు బ్యాంకర్లకు సూచించారు. ప్రజలకు ఆన్లైన్లో జరుగుతున్న ఆర్థిక మోసాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. ప్రజల్లో డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత పెంపొందించే దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బ్యాంకు ఖాతాదారుల అవుట్రీచ్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పలు ప్రమాణాల్లో ఎన్టీఆర్ జిల్లా బ్యాంకర్లు ఉత్తమ ప్రతిభ కనపరిచారని, ప్రభుత్వ లక్ష్యాల సాధనలో తమ సహకారం అందించారని కలెక్టర్ ప్రశంసించారు.
బ్యాంకులు అందించే రుణాలు సకాలంలో తిరిగి చెల్లిస్తే మరింత రుణాలు పొందే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మహిళా సంఘాలు ఎప్పటికప్పుడు సకాలంలో 99% పైగా చెల్లింపులు జరుగుతాయని కలెక్టర్ అన్నారు. బ్యాంకుల ఖాతాదారుల అవుట్రీచ్ కార్యక్రమంలో బ్యాంకులు అందించే వివిధ రుణాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఆర్థిక లావాదేవీల అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. అయితే చెప్తూ ఇందాక 2 ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ గురించి చెప్పారు. ఐ థింక్ మీరు వినుంటారనుకుంటున్నాను. ఒకటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ గురించి చెప్పారు, ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పారు. ఒకటి ఐ థింక్ సురక్షా బీమా యోజన, ఒకటి జీవన్ జ్యోతి బీమా యోజన, జేజేవై ఒకటి, ఎస్బీఐ ఒకటి. సో ఆ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. మన స్టేట్ గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్ బీమా అనేటువంటిది ఉంది. దానికి ఐ థింక్ యాక్సిడెంటల్కి చాలా తక్కువ, 20 రూపాయలు ఎంత అనుకుంటాను, ఓన్లీ 20 రూపీస్. అది కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చేస్తుంది అది. సో దట్స్ ద వన్. ఆ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అనేటువంటిది ప్రజల్లోకి తీసుకువెళ్తే చాలామంది బెనిఫిట్ పొందుతారు. దట్స్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ ఏపీవై గురించి కూడా, అటల్ పెన్షన్ యోజనకు కూడా అది కూడా చెప్పారు. ఇక మన దీంట్లోకి వస్తే ఇవి క్రెడిట్లోకి వచ్చేసరికి సుమారుగా ఒక 1100 కోట్లు అనేటువంటిది 1100 crores. ఎస్. సో మన ఒక అరౌండ్ 1100 crores అనుకోండి. సో అరౌండ్ 1100 crores అనేటువంటిది ఇచ్చినారు. దాంట్లో చూస్తే అయితే ఒకటి మన కేటీసీసీకి సంబంధించిందే మ్యాక్సిమం 340 అనేటువంటి కనిపిస్తుంది నాకు. సో మరి ఆ తర్వాత అనేటువంటిది యూనియన్ బ్యాంక్ ఉంది, తర్వాత ఎస్బీఐ అనేటువంటిది ఉంది. సో మిగిలిన బ్యాంక్స్ కూడా అనేటువంటిది మరి దానికి తగ్గట్టుగా క్రెడిట్ని అనేటువంటి ఎక్స్టెండ్ చేయాలనేటువంటిది నా రిక్వెస్ట్. అంటే దాంట్లో క్రెడిట్లో కూడా ఇప్పుడు దీస్ డేస్ ముద్రా యోజన అనేటువంటిది ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ లోన్స్ కూడా ముద్రా కింద అనేటువంటిది మీరు ఐ థింక్ దాంట్లో చేస్తున్నట్టున్నారు. సో ఇంకా మోర్ అండ్ మోర్ అనేటువంటిది ముద్రా కింద అనేటువంటి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. ఎందుకంటే మీకు చూడండి చాలా వరకు అది కూడా ముద్రాలో కూడా నా అపీల్ ఏమిటంటే ఎస్టాబ్లిష్డ్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ ఇండస్ట్రీస్, దానికి ముద్ర అనేటువంటిది ఇస్తే అది గొప్పగా కాదని నేను అంటాను. ఓ ఎస్టాబ్లిష్డ్ ఏదైతే ఉందో, ఎస్ ఐ నో క్వాలిటీ ఆఫ్ ఫైనాన్స్, క్వాలిటీ అనేటువంటిది ఇంపార్టెంటు. ఒకవేళ క్రెడిట్ క్వాలిటీ అనేటువంటి లేకపోతే ఎన్పిఏ వచ్చేస్తుంది, ఆ ప్రాబ్లము ఇదన్నీ ఉన్నాయంటారు అనొచ్చు. కానీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.